Hello all, welcome back to our channel. In this video, we are going to learn some interesting new sentences. If 5 sentences English లో ఎలా చెప్పాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. Without any further ado, let's get into the video. Okay guys, I asked 2 questions in the previous video. First one is చీపురు కట్ట. దీనిని ఇంగ్లీష్ లో బ్రూమ్ అని అయితే మనం పిలుస్తాం. ఆచారాలను ఇంగ్లీష్ లో కస్టమ్స్ లేదా రిచువల్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ జరిగిందే చెప్పాను. చాలా సందర్భాల్లో యూజ్ చేస్తుంటాం కదా, నేను జరిగిందే చెప్పాను అని. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ టోల్డ్ వాట్ హ్యాపెండ్. ఐ టోల్డ్ వాట్ హ్యాపెండ్ అని అయితే చెప్పచ్చు. చూసిందే చెప్పాను అంటే ఐ టోల్డ్ యూ వాట్ ఐ సా. ఐ టోల్డ్ యూ వాట్ ఐ సా అని అయితే మనం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నేనే కాదు ఎవ్వరూ నమ్మరు నువ్వు చెప్పేది. నేనే కాదు ఎవ్వరూ నమ్మరు నువ్వు చెప్పేది అని మనం చాలా సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నాట్ ఓన్లీ ఐ బట్ నో వన్ ఎల్స్ విల్ బిలీవ్ వాట్ యు ఆర్ సేయింగ్. నాట్ ఓన్లీ ఐ బట్ నో వన్ ఎల్స్ విల్ బిలీవ్ వాట్ యు ఆర్ సేయింగ్ అని అయితే మనం చెప్పొచ్చు. నాట్ ఓన్లీ ఐ అంటే నేనే కాదు, బట్ నో వన్ ఎల్స్ ఎవ్వరూ కూడా విల్ బిలీవ్ వాట్ యు ఆర్ సేయింగ్ నువ్వు చెప్పేది నమ్మరు అని అయితే మనం చెప్పొచ్చు. ఈస్ వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ బిలీవబుల్. నువ్వు చెప్పేది నమ్మదగిందేనా అని అయితే మనం చెప్పాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె దేనికి పనికిరాదు అంటే ఎలాంటి టాలెంట్స్ లేనివాడు ఆమె దేనికి పనికిరాదు, ఏమీ రాదు అంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే షీఈస్ గుడ్ ఫర్ నథింగ్. షీఈస్ గుడ్ ఫర్ నథింగ్ అని చెప్పాలి. వాడు దేనికి పనికిరాడు అని చెప్పాలి అంటే ఈ హీఈస్ గుడ్ ఫర్ నథింగ్. ఈ హీఈస్ గుడ్ ఫర్ నథింగ్ అని అయితే మనం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కూరగాయలు కుళ్ళిపోయాయి. కూరగాయలు కుళ్ళిపోయాయి మీరు తీసుకొస్తారా. మనం చాలా సందర్భాల్లో యూజ్ చేస్తూనే ఉంటాం కదా హస్బెండ్స్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు. దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వెజిటేబుల్స్ ఆర్ రోటెన్ డూ యూ గెట్. వెజిటేబుల్స్ ఆర్ రోటెన్ డూ యూ గెట్. రోటెన్ అంటే ఫ్రెండ్స్ కుళ్ళిపోవటం, పాడైపోవటం అనే వేలో మనం చెప్పొచ్చు. డూ యూ గెట్ అంటే మీరు తెస్తారా అని. వెజిటేబుల్స్ అంటే కూరగాయలు అని అయితే మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మెట్లెక్కు. మనం ఎవరైనా వస్తే మెట్లెక్కు పైకెళ్ళు ఉంటారు అని ఏదైనా చాలా సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో గో అప్ ద స్టైర్స్. గో అప్ ద స్టైర్స్ లేదా దీన్నే మరోలా కూడా చెప్పొచ్చు వాక్ అప్ ద స్టైర్స్. జస్ట్ వాక్ అప్ ద స్టైర్స్. స్టైర్స్ అంటే మెట్లు, స్టైర్ కేస్ అంటే మెట్లన్నింటినీ కలిపి స్టైర్ కేస్ అంటారు. ఓకే గాయస్, లెట్స్ సీ వాట్ క్వశ్చన్స్ విల్ బి ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ వన్ ఈజ్ తులసి మొక్క and next one is endu draksha. If you know the answers of these 2 questions, just do let me know in the comment section. If you don't know the answers, please try to find out the guys. And if you have any doubts, please don't forget to leave me a comment. I will definitely reply your questions. And in case, keep learning guys. Thanks for watching. If you like this video, like, share and subscribe our channel.